ఈ రోజు చాలా విచారం ఏంటంటే ఇజ్రాయెల్ మిలిటరీ ఆర్మీని వాడుకొని నెతన్యాహు పర్సనల్ గ్రడ్జ్ తీసుకుంటున్నాడు. న్యూక్లియర్ సైట్స్ అనే పేరుతో ప్రపంచ 3వ యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నాడు. అందుకనే ప్రైమ్ మినిస్టర్ ఒమాన్ లాంటి వారు ఇజ్రాయేలీ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ ప్రధానమంత్రులే నేను పిలుపునిచ్చిన తరువాత నెతన్యాహుని వ్యతిరేకిస్తున్నారు. ఇమీడియట్ గా సీజ్ ఫైర్ చేయమని. మాకేంటి అనుకుంటున్నారా? ఈ రోజు మన ఫ్లైట్సే ల్యాండ్ అవడం కష్టం అవుతుంది. ఎందుకు అంటే నెతన్యాహు ఇజ్రాయేలీ కంట్రీకి 50 యూరప్ దేశాలు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ ప్రపంచంలో ఉన్న ధనమైన దేశాలన్నీ ఎక్కువ మంది ఇజ్రాయెల్కే మద్దతు ఇస్తున్నారు. మరి ఇరాన్కి ఎవరు మద్దతు ఇస్తున్నారు? రష్యా, చైనా, నార్త్ కొరియా సిద్ధంగా ఉన్నారు 3వ ప్రపంచ యుద్ధం చేయడానికి. అందుకనే ఈ అర్జెంట్ ప్రెస్ మీట్. అసలు నేను అక్కడికి వెళ్ళాలి, పరిస్థితులు బాగోలేవు. ఎందుకంటే 2011లో మీరు చూశారు, మీ ఛానల్స్ రిపోర్ట్ కూడా చేశాయి. 28 రోజులు నేను అక్కడ ఉన్నాను. మన ఎంపీలు తీసుకొని వెళ్ళి వాళ్ళైతే 3 రోజుల్లోనే తిరిగి వచ్చేసారు. 60,000 మంది డెడ్ బాడీస్ నా కళ్ళతో నేను చూశాను. నేను చనిపోయానని కూడా న్యూస్లో వచ్చాయి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ లో నన్ను పెట్టి దేవుడు కాపాడాడు. 3200 బాంబులు పైనుంచి పడుతుంటే మిసైల్స్ 28 రోజులు ఎవరైనా ఉంటారా? బరాక్ ఒబామా గారు నాకు 3 రోజులే టైం ఇచ్చారు. కానీ వారి కన్నీరు చూసి నేను లిబియా వదలలేదు. అసలు చనిపోయానని నేనే అనుకున్నాను. అండర్ గ్రౌండ్ బంకర్లో వాళ్ళు ఇచ్చిన ఫుడ్తో తిని బ్రతికాను. ప్రతి యుద్ధం ఇరాక్ వెళ్ళాను, ఇరాన్ వెళ్ళాను, సిరియా వెళ్ళాను, లిబియా వెళ్ళాను, సుడాన్ వెళ్ళాను, నార్త్ కొరియా వెళ్ళాను. 300 ఎంపీలని అనేక ప్రదేశాలకు నేను ఇండియన్స్ని తీసుకెళ్ళాను, అమెరికన్స్ తీసుకెళ్ళాను. కానీ యుద్ధాలు ఆగట్లేదు. మన దేశం బాగుపడాలని నేను నెలకి 25 రోజులు ఇండియాలో ఉంటున్నాను. కానీ యుద్ధాలు ఎక్కువైపోయాయి. కనుక నేను అందరినీ మీడియా మిత్రులు నేను కోరేది ఏంటంటే మన తెలుగు సత్తా 15 కోట్ల మంది సత్తా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్లు, దేశ విదేశాల్లో ఉన్న 5 కోట్లు మనం అనుకుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారి లాగా, పివి నరసింహ గారి లాగా 100 రెట్లు ఎక్కువ సత్తా ఇప్పుడు చూపించవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా నేను మాట్లాడే మాటలు ప్రపంచం అంతా వెళ్తున్నాయి. తద్వారా ప్రార్థనలు జరుగుతున్నాయి, తద్వారా ప్రెషర్ వస్తుంది ప్రెసిడెంట్ల మీద. అందుకనే ఇప్పుడు G7 అంటే ప్రపంచంలో ఉన్న ధనికమైన దేశాలు 7 కలుసుకుంటున్నారు కెనడాలో. వారు ఖండించాలి అంటే అక్కడున్న మన తెలుగు వారు అక్కడ ఎంపీలతో మాట్లాడాలి, ఆ ఎంపీలు వాళ్ళ ప్రధానమంత్రులతో మాట్లాడాలి. అక్కడున్న మీడియా ద్వారా మీరు ట్వీట్లు చేయాలి. ఎంపీలు, ప్రజలు అందరూ నన్ను ట్యాగ్ చేయండి, లేదా మీడియాని ట్యాగ్ చేయండి, లేదా వారి లీడర్స్ని ట్యాగ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు. 3 అన్నిటికంటే ముఖ్యం మనం దేశం బాగుపడాలి. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో 241 మంది చనిపోయారు. కానీ ఆ ఫ్లైట్ కూలిపోయి 38 మందో ఎంతమందో చనిపోయారని న్యూస్ వస్తుంది. 26 మంది డాక్టర్ స్టూడెంట్లు చనిపోయారు. కనీసం ₹1 కోటి గవర్నమెంట్ ప్రకటించిందా? ఆ 38 మందికి ఎయిర్ ఇండియా ప్రకటించిందా? కనీసం 10 కోట్లైనా 15 లక్షల కోట్లున్న ఆస్తిపరుడు అదానీ ప్రకటించాడా? దోచుకోవడమే తప్ప. ధైర్యంగా ఉన్న మీడియా ఓనర్స్ మిత్రులందరూ మీరు దేవుని కొరకు, దేశం కొరకు, చట్టాల కొరకు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఈ దేశాన్ని కాపాడాలంటే కనీసం నేను ప్రశ్నిస్తున్నాను ఒక్కడినైనా అందరినీ, అదేనా మీరు చూపించండి బాధ్యతగా. 25 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. 81 నుంచి 2007 జూన్ 8 వరకు 747లో దిగినాను. ఇప్పుడు ఎందుకు రోజు మీ ద్వారా ప్రజలు రీచ్ అవుతున్నాను? ఈ దేశాన్ని మనం రక్షించాలి, ప్రపంచాన్ని రక్షించాలి. తెలుగు మిత్రుల ద్వారా సమస్తం సాధ్యం.
అందుకనే ఇప్పుడు నేను డిమాండ్ చేస్తుంది, ఇజ్రాయెల్లో, ఇరాన్లో, మిడిల్ ఈస్ట్లో, ప్రపంచంలో కోట్ల మంది తెలుగువారు ఉన్నారు. మీరు ట్వీట్ చేయండి, స్టాప్ ద వార్ అని. ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు, స్టాప్ ద వార్. ఇరాన్, స్టాప్ ద వార్. నేటో సెక్రటరీ ట్వీట్. యూరోపియన్ లీడర్స్ ట్వీట్. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వీట్. మన ఇండియన్స్కి, ముఖ్యంగా మన తెలుగు సత్తా ఇంకొక ఈ 200 దేశాల్లో ఇంకొకరికి లేదు. చూపిద్దాం, ప్రార్థిద్దాం, పనిచేద్దాం. అలాగే ఈ 38 మందికి ఎవరైతే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో కాకుండా 241 మందికి కాకుండా ఈ డాక్టర్లు, స్టూడెంట్లు, వారికి కూడా గవర్నమెంట్ 1 కోటి రూపాయలు, అదానీ 10 కోట్ల రూపాయలు, ఎయిర్ ఇండియా 1 కోటి రూపాయలు ప్రకటించినంత వరకు ఫైట్ చేద్దాం. వాళ్ళు చర్యలు తీసుకోకపోతే నేను తీసుకుంటా, సుప్రీంకోర్టులో బిల్లు ఫైల్ చేస్తా, నేను న్యాయం చేసి తీరుతా. ఎవరిని క్షమించేదే లేదు, వదిలేదే లేదు. మీరు నాతో ఉన్నంత వరకు, దేవుడు నాతో ఉన్నాడని మీకు తెలుసు. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రశ్నిస్తా. అలాగే 776 ఎంపీల్లో మన తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 60-70 మంది ఉన్నారు లోక్సభ, రాజ్యసభ. మీరు ట్వీట్ చేయండి, ట్యాగ్ చేయండి, ప్రజలందరూ ట్వీట్ చేయండి, మీ ఎంపీలకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. రాజీనామా అన్నది చనిపోయిన వారి ఆత్మకు శాంతి రావాలంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి కదా. ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకి మంచి పోస్ట్ ఇవ్వండి, ఏవియేషన్ పోస్ట్ తీసేసి అంటున్నా. ఎందుకు? ఆయనకు అనుభవం లేదు, 1 నిమిషం ఏవియేషన్ గురించి తెలియదు. ఆయన స్కూల్కి వెళ్ళలేదు, కాలేజీకి వెళ్ళలేదు, ఏవియేషన్ ట్రైనింగ్ అవ్వలేదు. ఎలాగే ఏవియేషన్ ఎయిర్పోర్ట్లు నడిపిస్తారు? ఒక ఏవియేషన్ మినిస్టర్ బాధ్యతలు ఏంటి? ఎయిర్లైన్స్ అన్ని క్షేమంగా ఉన్నాయా లేదా? 1. ఎయిర్పోర్ట్లన్నీ ప్రాపర్గా నడుస్తున్నాయా లేదా? 2. ఎయిర్పోర్ట్కి సంబంధించిన డీజీలు మొదలుకొని అందరూ ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా? 3. ఏ ఎయిర్లైన్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి ఆర్డర్స్ వేసి వారిని రీమెయింటెన్స్ చేయించడం కొరకు చర్యలు తీసుకోవడం. 4. ఇలాంటి ముఖ్యమైన 10 పనులు ఉన్నాయి. ఆయన ఒకటేనే చేశాడా సంవత్సరం అయి ఏవియేషన్ మినిస్టర్గా? 5. అదానీ ఎయిర్పోర్ట్లు నడుపుతున్నాడు. ఆయన అదానీకి ఆర్డర్లు ఇవ్వగలడా? 15 లక్షల కోట్లు మనిషితో మాట్లాడగలరా? నేను మాట్లాడినట్టు. అదానీ స్టీల్ ప్లాంట్ కొంటుంటే నేను ఆపాను, ఆయన ఆపగలడా? పార్లమెంట్లో అదానీ పేరు తీసుకున్నాడా? ప్రశ్నించాడా? వెయిట్, మంచి క్వశ్చన్ రాజు, ప్లీజ్. మరి బాధ్యత ఎవరు తీసుకుంటారు? జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి చిన్న యాక్సిడెంట్ అయితే రాజీనామా చేశారా లేదా? ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ, 200 కంట్రీస్లో వాళ్ళు అడుగుతున్నారు బ్రిటిష్ ప్రధానమంత్రిని రాజీనామా చేయమని. బ్రిటిష్ ప్రధానమంత్రికి ఎయిర్ ఇండియాకి కనెక్షన్ ఏంటి? అది అహ్మదాబాద్లో జరిగితే ఎందుకు? 53 చనిపోతే ఎవరు బాధ్యులు అని బ్రిటిష్ వాళ్ళు. నిన్న చూడు, నిన్న జూన్ 14ని అఫీషియల్ బర్త్డే ఆఫ్ కింగ్, ఆయనే మౌనం ప్రకటించారు. ఎందుకంటే ఒక లైఫ్కి అంత విలువిస్తారు బ్రిటిష్ వాళ్ళు, అమెరికన్స్. మనమేంటి, ఎవడైనా చేస్తే 2 లక్షలు ఇస్తాం, నాలాంటి గట్టిగా ప్రశ్నిస్తాడు, భయంతో 1 crore ఇస్తాం. ఒక లైఫ్ విలువ 1 crore. నేను 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను అఫీషియల్గా, వైట్ మనీ. 50 లక్షల కోట్లు డొనేట్ చేయగలను. మరి అలాంటిది ఈ 38 మంది చనిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు గవర్నమెంట్ ప్రకటించొద్దా? గుజరాత్ గవర్నమెంట్ కానీ, మన దేశ గవర్నమెంట్ కానీ ఎయిర్ ఇండియా 1 కోటి రూపాయలను ప్రకటించిందా 38 మందికి? కనీసం రామ్మోహన్ నాయుడు రిజైన్ చేయకపోతే ప్రధానమంత్రి రిజైన్ చేయాలి కదా, నేను బాధ్యత తీసుకుంటున్నానని. అంటే ఎన్ని యాక్సిడెంట్లు అయినా రిజైన్ చేయరా? అంటే రేపు వచ్చే రైల్వే మినిస్టర్ కానీ, ఏవియేషన్ మినిస్టర్ కానీ, అరే మా పాతోడే రిజైన్ చేయలేదు, నేను చేయాల్సి లేదు, అది పాతకాలం 1950లో జరిగింది. మరి దేవగౌడ్ 97లో రిజైన్ చేయలేదా? అంతకంటే బెటర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? దేవగౌడ్ గారు నాతో 48 దేశాలు తిరిగారు గ్లోబల్ పీస్ అంబాసిడర్గా. చైనా వచ్చారు, అమెరికా వచ్చారు. ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఆయన్ని కలవడానికి నా హోటల్కి తీసుకొచ్చాను.
మీరే విన్నారు కదా ఆయన మాటలు, ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి. షాక్ అయ్యాడు, ఏంటి ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు ఈయన కలుస్తారేటని. సో మన దేశంలో కూడా న్యాయం ఉంది. ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే రిజైన్ చెయ్యాలి. నేనే రామ్మోహన్ నాయుడుకి 3 సంవత్సరాల నుంచి బ్లెస్సింగ్స్ ఇచ్చుకొస్తున్నాను. ఆయన టాప్ 10 మినిస్ట్రీలో ఒక మినిస్ట్రీ ఇమ్మనండి. ఈ పనికిమాల అనుభవం లేని పనికిమాల మినిస్ట్రీ ఇచ్చి మీకు 2 మినిస్ట్రీలు ఇచ్చామని చంద్రబాబు నాయుడికి చూపించుకోవడానిక? నేను మాట్లాడుతుంది న్యాయమా కాదా? రామ్మోహన్ నాయుడు రిజైన్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్ ఉంటుంది, లేదు అంటే ఆయన మరలా నెక్స్ట్ ఎంపీ అవడేమో. నేను బాధ్యుణ్ణి, నా పన్నే చేయలేదు, తప్పేంటి రిజైన్ చేస్తే అడగండి. ఆయనకు ఇంకొక ఇప్పుడు ఏవియేషన్ అన్నది లాస్లో నడుస్తుంది ఇప్పుడు మరలా ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ తలనొప్పి అనుభవం లేని ఆయనకెందుకు 776 ఎంపీలో ఏవియేషన్ అనుభవం ఉన్న వాళ్ళు 30 మంది ఉన్నారు. వాళ్ళకెందుకు ఇవ్వకూడదు ఆ పోస్టు? అనుభవం లేని కుర్రోడికి ఇచ్చి బ్లేమ్ వాళ్ళ మీద వేసేద్దామనే కదా. చంద్రబాబు నాయుడు మాట్లాడే విషయంలో నేను మంచి కోరుతున్నాను మన రాష్ట్రాలకి. చంద్రబాబు నాయుడు గారు మంచి, రామ్మోహన్ నాయుడు మంచి కోరి వాళ్ళు మాట్లాడారు కనుక వాళ్ళ తరఫున కూడా నేను మోదీ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాను, ఫైట్ ఇస్తున్నాను. మాకు న్యాయం చేయండి, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఇవ్వలే, స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపుతానని కంపెనీ డబ్బులు ఇస్తానని ఇవ్వలే. మన రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాలకి. వాళ్ళు మాట్లాడితే జైల్లో పెడతారని తెలుసు. నేను ప్రశ్నిస్తున్నాను, మీరు మద్దతు ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. 100% ప్రపంచంలో ఎక్కడైనా ఇప్పుడు నువ్వు డాక్టర్ కాకుండా న్యూరో సర్జన్ బ్రెయిన్ ఆపరేషన్ చేస్తాడు. మంచి క్వశ్చన్. బ్రెయిన్ ఆపరేషన్ నువ్వు ఎవరితోనే చేయించుకుంటావు, హెయిర్ కట్టే చేయించుకోవే, అది బాగా చేయకపోతే. అలాంటి న్యూరో సర్జన్ కాకుండా నువ్వు బ్రెయిన్ సర్జరీ చేసుకుంటావా? హార్ట్ సర్జన్ కాకుండా హార్ట్ సర్జరీ చేయించుకుంటావా? ఎవరు? అవును, నరేంద్ర మోదీ గారికి 3 సార్లు ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది. గుజరాత్ నడిపి ప్రధానమంత్రి అయ్యారు. నేను మద్దతు ఇచ్చాను కదా. नरेंद्र मोदी गार 3 साल प्रधानमंत्री, 3 टाइम नरेंद्र मोदी जी चीफ मिनिस्टर था, वो प्राइम मिनिस्टर बना. मैं भी उनको सपोर्ट किया 2014 में. अभी तो सपोर्ट नहीं कर रहा हूं क्योंकि वो सब चीज में फेल हो गया. उनका विकास हुआ, सबका विकास नहीं हुआ. ब्लैक मनी नहीं लाया. 20 करोड़ रुपया, 20 करोड़ जॉब कहां है हमको मालूम नहीं. डॉलर इक्वल हो जाएगा बोला, 56 था, अभी 86 बनी. मेरा दोस्त है, आपको मालूम है मैं कितना उनके लिए दिन रात सेवा किया, कैंपेन किया. और सच तो बोलना पड़ेगा, वो तो 75 ईयर ओल्ड है, वो भी अभी रिटायर होने वाला है. अरे अमित जी तो 60 ईयर है, उनको दो प्राइम मिनिस्टर. हम नहीं मांग रहे हैं ना आपका पोस्ट, मेरा को तो बोल के नहीं मांग रहे हैं ना. सो ये भी पॉलिटिक्स बात करना अभी टाइम नहीं है. अभी देश को बचाओ, इजराइल ईरान को वार को रुको, बाद में जब पॉलिटिकल मीटिंग करेगा. अभी आपका प्रेस मीट, मैं पहले प्रेस क्लब में आया बोल के सोच रहा हूं. अभी आपका प्रेस क्लब इतना अच्छा है, मैं भविष्य में भी आएगा आप बुलाने से. No, I have a responsibility, you have a responsibility, Trump has a responsibility, and UN Secretary General has a responsibility, NATO Secretary General responsibility, European President is responsible, Arab League General Secretary is responsible, and every President, Prime Minister, Member of Parliament is responsible, every citizen is responsible. We have to call for peace. Every citizen has to be involved, especially Indian, because we are the people of peace. ये वॉर क्यों हो रहा है, पहले ये बात बताइए. अजी ये बात बताइए कि वॉर क्यों हो रहा है दोनों के बीच. आप कैसा ये क्वेश्चन पूछ रहा है, आपको तो मालूम है भैया. जब वो मेरा से भी ज्यादा मालूम है आपको. इट्स ऑल पॉलिटिकल इंटरेस्ट, फाइनेंशियल इंटरेस्ट. You see, very good question. 1 minute. इनका क्वेश्चन वेरी गुड क्वेश्चन.
What he is saying is because Iran is enriching Yes. nuclear bombs. Okay. I have addressed many parliaments in the world. What I called America, Russia, Germany, France, UK, India, Pakistan should completely disarm all nuclear weapons and stop manufacturing anymore. While American GDP is 35 trillion and 3.5 trillion is war related. This is a money making business at the cost of millions starvation and dying. So what I am saying, while billions are starving, बिलियन लोग को भूख खाने के लिए खाना नहीं. हमारे देश में, दुनिया को छोड़ो, हमारा देश में 60% लोग को कम से कम 3,000 रुपया इनकम नहीं है पर मंथ. ईरान इररिस्पॉन्सिबल है, बाकी नेशन इररिस्पॉन्सिबल नहीं है, इसलिए उनका मीटिंग था ट्रंप के साथ ईरान का, वो मना कर दिया कि मैं नहीं मीटिंग में बैठूंगा और इन्वेस्टमेंट. See, everybody is irresponsible. I was the peacemaker between Gaddafi 2006 and America. I have taken, अभी किरण रिजिजू है ना, जो मेरा फोटो देखो, मेरा पीछे पीछे जैसा एमपी का साथ सब किरण रिजिजू भी है. 10 दिन मेरा फ्लाइट में था, ईरान, इराक, सीरिया, लीबिया सब घूम के आया एमपी होके. एक नाम ले, सबका नाम नहीं लेंगे. किरण रिजिजू मेरे को अप्रिशिएट किया था. अरे जैसा कदाफी, उनका फोटो कदाफी के साथ भी मैं करवाया बहुत लोकल लीडर से. वो कदाफी क्या बोला उसी टाइम 2005 में, मेरा कन्विंस कितना बार मीटिंग होने के बाद वेपन सब सरेंडर करके डिजार्म किया. वो अमेरिका क्या किया, उनको मारा. नेटो क्या किया, उनको मारा. इसीलिए नॉर्थ कोरियन किम जांग उन का जो बच्चा भी है आज, अमेरिका बात नहीं सुनता है, क्योंकि मैं डिजार्म कर देने से मेरे को वो लोग मारेगा. उनका इंश्योरेंस है न्यूक्लियर वेपन एंड इज थ्रेटनिंग. बट इफ एवरीबॉडी मेक्स न्यूक्लियर वेपन स्टार्विंग पीपल बिलियंस, हु विल टॉक अबाउट पीस? अभी तो गांधी जी नहीं, अभी तो नेल्सन मंडेला जी भी नहीं, मदर तेरेसा जी भी नहीं, किंग हुसैन को भी नहीं. सब अच्छा लोग तो मर गया. मेरा दोस्त जिमी कार्टर भी. अभी बात आप करना चाहिए, एमपीस करना चाहिए, इंडियन सिटीजन करना चाहिए. मैं तो करते रहेंगे 155 कंट्रीज में जो ईरान जाके अहमदीनेजाद का कन्फ्रंट करके मैं आया, क्योंकि वो बोला इजराइल को मैं वाइप आउट कर लेंगे. अरे तू पागल, तू क्या इजराइल को वाइप आउट करेगा बोल के मैं ऑन हिज फेस आई कन्फ्रंटेड. उसका बाद कटामी जी बुलाया था, मैं गया, वो रेस्पॉन्सिबल बात किया था. जो पागल बात करता है उनको पागल कन्फ्रंट होता है. आई कन्फ्रंट देम ओपनली. सॉरी टू से मेरा हिंदी इतना अच्छा नहीं, फिर भी मैं हिंदी में बोलना बहुत प्यार है. थैंक यू वेरी मच. आपने एक अच्छी बात कही कि जो अमेरिका है वॉर रिलेटेड चीजें ज्यादा बनाता है, तो उसके कारण उसका बिजनेस है, ये लोग ज्यादातर मानते हैं. लेकिन क्या जो इजराइल है, क्या इसको इजराइल ज्यादा दोषी नहीं है, उसको अमेरिका यूज कर रहा है पपेट के रूप? नहीं, यूज नहीं करना है. ये क्या है, ये क्या है? इजराइल biblical, according to the scriptures, all Americans, almost all presidents, senators, members of Congress, governors, except one Bernie Sanders, everybody supports Israel blindly. सब सपोर्ट करता है. मैं थोड़ा फर्क हूं. दो मेरे को अमेरिका बनाया, वर्ल्ड्स मोस्ट पॉपुलर एवेंजलिस्ट वर्ल्ड बनाया. 20 कम से कम 1 करोड़ एवेंजलिस्ट में नंबर 1 बोल के 97 न्यूयॉर्क टाइम्स, 2004 न्यू रिपब्लिक.
हमको टाइटल ना चाहिए, शांति चाहिए। मैं जो देखता है मेरा थोड़ा अनुभव से, इजराइल को जब गलत होता है इजराइल गलत है बोल के बोलता हूं। अमेरिका से तो सब टाइम लड़ता हूं, क्योंकि अमेरिकन प्रेसिडेंट लोग जाके सब कंट्री को ऑक्यूपाई करता है। इसीलिए मेरा एरोप्लेन ग्राउंड किया, मेरा फंड सीज किया, जो भी करने दो। वो क्या करेगा, मेरा मुंह तो कंट्रोल नहीं करेगा ना। जब तक जिंदा है तब तक मैं शांति के लिए काम करेगा, मेरा देश के लिए काम करेगा।